నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. భారతదేశం ఒక గొప్ప అచీవ్మెంట్ సాధించింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే భారతదేశం అవతరించింది. 4.18 ట్రిలియన్ డాలర్లతో జపాన్ను అధిగమించి భారతదేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా అయితే ఎదిగింది. ఇది అందరం భారతీయులుగా మనందరం గర్వించదగ్గ విషయం. అసలు ఏంటి ఈ ఆర్థిక శక్తి కానీ, భారతదేశం ముందుకు వెళ్తున్న తీరు కానీ ఎందుకు మెరుగుపడుతుంది, ఈ విషయంలో ఇంకా భారతదేశం ఎలాంటి మెరుగుదల సాధించాలి అన్నదైతే ఖచ్చితంగా ఈ సమయంలో మాట్లాడుకోవాలి. జపాన్ను అధిగమించి మనం 4వ ఆర్థిక శక్తిగా ఎదిగాం. మొదట్లో 1వ స్థానంలో అమెరికా ఉంటే, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో జర్మనీ ఉంది, 4వ స్థానంలో భారతదేశం ఉంది. సో జర్మనీని కూడా అధిగమించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకొంచెం కష్టపడితే ఖచ్చితంగా మనం జర్మనీని అధిగమించి టాప్ 3లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇది నెంబర్ల వారీగా కాదు, కానీ భారతదేశం సాధిస్తున్న ప్రగతిని అయితే ప్రతి భారతీయుడు గుర్తించాలి. అంటే 1947 నుంచి మనం ఇప్పటి వరకు కేవలం సస్టైనబిలిటీ అంటే స్థిరత్వం సాధించడానికి మాత్రమే భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ, ఇక్కడ వనరులు కానీ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు స్థిరత్వంలో ఉన్నాం, మనం ముందుకు వెళ్ళడం లేదు. ఓన్లీ స్థిరత్వం గురించి ఇంతకాలం కూడా సుమారుగా 70 సంవత్సరాల వరకు మనం స్థిరత్వం గురించి మాత్రమే పోరాడాం. మన గ్రోత్ అనేది ఇప్పుడే మొదలైంది. భారతదేశం గ్రోత్ ఇప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి పరుగు అందుకుంటే ఇంకా ఆగేది లేదు అనేది అయితే గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం అవకాశాలు కానీ, ఇక్కడున్న మానవ వనరులు కానీ, లేకపోతే సహజ వనరులు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా సరే అపారమైన నిల్వలున్న ఒక పెద్ద కేంద్రం. సో దీన్ని ఇప్పుడు ప్రపంచం గుర్తించింది అని చెప్పొచ్చు. దీన్ని గుర్తించిన దానికి మనం కూడా సౌకర్యాలు, వనరుల విషయంలో, వస్తువులు కల్పించుకోవడం విషయంలో ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పుడు భారతదేశానికి అనువైన జల మార్గాలు ఉన్నాయి, అనువైన రోడ్డు మార్గాలు ఉన్నాయి, అనువైన వాయు మార్గాలు ఉన్నాయి ఎగుమతుల విషయంలో, అలాగే దిగుమతుల విషయంలో కూడా. సో ఎక్కడా కూడా భారతదేశం తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో సౌకర్యాలను కల్పించుకుంటుంది, వసతులను నిర్మించుకుంటుంది. తన యొక్క గ్రోత్కి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించుకోవడంలో భారతదేశం ముందుంది. దీనినే విదేశీ మదుపరులు స్పష్టంగా చూస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులు మారుతున్నాయి, క్రమక్రమంగా మారుతున్న పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సో గత దశాబ్ద కాలంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం పూర్తిగా గమనించుకోవచ్చు. దీంతోపాటు సాంకేతికత విషయంలో భారతదేశం సాంకేతికత విషయంలో కూడా పోటీ పడుతుంది. ఇక్కడున్న యువశక్తి, లేకపోతే యువ ఇంజనీర్లు, ఆవిష్కరణలు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా శాసిస్తున్నాయి, లేకపోతే వాళ్ళని ఆహ్వానిస్తున్నాయి, వాళ్ళని సంభ్రమాచార్యాలకు గురి చేస్తున్నాయి అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో భారతదేశం ముందుకు వెళ్తున్న విషయంలో భారతదేశంలో చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, భారతదేశంలో పేదరికం ఇంకా ఉంది కదా, మన యొక్క బతుకులు ఏం మారలేదు కదా, భారతదేశం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది అని ఎందుకు అంటున్నారు అని చాలామందికి సందేహం రావచ్చు. ఇది ఖచ్చితంగా రావాల్సిన సందేహం. భారతదేశం తలసరి ఆదాయంలో వెనకబడింది. అంటే తలసరి ఆదాయం అంటే ప్రతి పౌరుడికి ఏడాదికి ఎంత సగటున సంపాదించుకుంటున్నారు, దానిని ఎంత మొత్తం మార్కెట్లో ఖర్చు పెడుతున్నారు, ఎంత తన జీవన విధానానికి అవసరం అవుతుంది అన్న విషయంలో భారతదేశం వెనకబడింది అనేది స్పష్టంగా చెప్పచ్చు. మనం సగటున $3,000 మాత్రమే భారతదేశంలో ఉన్న పౌరుడికి తలసరి ఆదాయం. దీనిని పెంచాలి. దీనిని పెంచి ఏర్పాటు చేస్తే ఆ భారతదేశం యొక్క ఆర్థిక చోదకానికి ఈ డబ్బు మరింత ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలసరి ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బు అంతా మార్కెట్లోకి వస్తుంది. మళ్ళీ కొనుగోళ్లు, వస్తువుత్పత్తి, డిమాండ్, సప్లై సిద్ధాంతం మొత్తం ఎకనామిక్ సూత్రంలో మళ్ళీ తిరుగుతుంది. అది భారతదేశ ఆర్థిక చోదకానికి అయితే ఒక ఇంజిన్ రూపంలో, ఒక బ్రహ్మాండమైన ఇంజిన్ రూపంలో ఖచ్చితంగా భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి 2047కి అద్భుతమైన అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అవడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో భారతీయుడి యొక్క తలసరి ఆదాయం కనీసం $10,000 ఉంటే ఖచ్చితంగా భారతదేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రస్తుతం పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు గ్రోత్ అవుతున్నాయి, కానీ కింద స్థాయిలో ఉన్న కార్మికుడి యొక్క జీవన స్థితిగతులు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. సో ఈ కార్మికుడి యొక్క జీవన స్థితిగతులు మెరుగైతే ఖచ్చితంగా అతని తలసరి ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఆ తలసరి ఆదాయం వచ్చింది మళ్ళీ మార్కెట్లో పెడతాడు. సో అతని జీవన శైలి మారుతుంది. సో దీనిని కింద స్థాయికి తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా భారత ప్రభుత్వం కానీ దీన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్తున్నాను, గతంలో కంటే మనం భిన్నంగా ఉన్నాం. మన జీతాలు, వేతనాలు కొంచెం మారుతున్నాయి. అలాగే కింద స్థాయి కూలీ రేట్లు కూడా మారుతున్నాయి. కానీ అది పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ అవ్వడం లేదు. కింద స్థాయి యొక్క పేదరికం లేకపోతే దిగువ మధ్య స్థాయి వ్యక్తులకు అది ఇంపాక్ట్ అవ్వడం లేదు.
సో దీనిని మనం సస్టైన్ చేయగలిగితే కింది స్థాయి వరకు తలసరి ఆదాయం క్రమక్రమంగా పెరిగే ఏర్పాట్లు అయితే చేయగలిగితే ఖచ్చితంగా భారతదేశం యొక్క గ్రోత్ ఎక్కడ ఆగే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా తలసరి ఆదాయం విషయంలో దానిని పెంపుదల చేసే విషయంలో ఉండే ఆర్థికమైన పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ప్రస్తుతం ఉన్న ఒక గొప్ప అచీవ్మెంట్ను అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఈ తలసరి ఆదాయం, వ్యక్తిగత ఆదాయం విషయంలో కూడా మరింత సస్టైనబిలిటీ అయితే భారతదేశం చాలా అద్భుతమైన ప్రగతిలో ముందుకు వెళ్తుంది. 2047కి ఒక అభివృద్ధి చెందిన అద్భుతమైన దేశంగా అయితే భారతదేశాన్ని చూడొచ్చు. ఈ విషయంలో ఇంకా మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.